వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రధాని మోదీ రాక వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, మరోసారి ఆంధ్ర ప్రజలను దగా చేశారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ, నిన్న ప్రధానమంత్రి మోడీ అమరావతి పర్యటనలో భాగంగా మోడీ ఉపన్యాసంలో ఈ రాష్ట్ర విభజన హామీల ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం ఎప్పుడు అని ప్రశ్నించారు. మోడీ రాక వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా బీసీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, తెనాలి పట్టణ సహాయ కార్యదర్శి తేజ, ఏఎస్ఎఫ్ నాయకులు జయదీప్, పొట్లు, నవీన్, వివేక్, శేఖర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా భవిష్యత్తు సీఎం అని చెప్పని పిలువబడతా ఉన్నారు. ఈ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యను దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. దాదాపు యూనివర్సిటీల్లో విద్యార్థులు లేక విలవిల్లాడిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా పీజీ చదువుకునే వాళ్ళు లేరు. వేలాది మంది విద్యార్థులు రోజు ఉన్నత పీజీతో దూరం అయిపోయే పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో 17 మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పడితే గత జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు ఇవ్వగలము కన్వీనర్ కోటాలో, మరొక 50 సీట్ అమ్ముకొని 12 లక్షలకి 25 లక్షలకి అమ్ముకొని మేము ఈ కళాశాల నడుపుతామని చెప్పని 50% సీట్లు అమ్మకం పెట్టారు. ఆనాడు ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలోనే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఏదైతే నీట్ పరీక్ష రాస్తారో ఆ నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు పొందుతారో పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలలు నిర్మించి 100కి 100% సీట్లు పేదలకే ఇస్తాము, మేము సీట్లు అమ్ముకోమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్పొరేట్ బుద్ధి ఎక్కడ పొందించుకోకుండా P4 సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కళాశాలలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక వేలాది మంది విద్యార్థులు బీటెక్లు, ఎంబీఏలు చదివి చేతితో సర్టిఫికేట్ లేక ఉన్నారు. అంగలకుదురు దాసకోటి ఆశ్రమం నందు 68వ శ్రీ సీతారామస్వామి వారి లక్షమల్లెల పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. గత నెల 28 నుండి ఈ నెల 7వ తేదీ వరకు ప్రతిరోజు శ్రీ సీతారామస్వామి వారికి మల్లెపూలు పూజ మరియు వాల్మీకి రామాయణం యజ్ఞం వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ తేదీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. 4వ తేదీ శ్రీ సీతారామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం, 5వ తేదీ శ్రీ గోదాదేవి కళ్యాణం, 6వ తేదీ సీతా అమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకం, పూల అలంకరణ, 7వ తేదీ వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి సీతారామదాసు స్వామి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు చాలా సుదినము. 68వ సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజ జరుగుతున్నది. 28వ తారీఖు నుంచి రేపు 7వ తారీఖు దాకా జరుగుతుంది. ఈరోజు శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తుల కళ్యాణం జరుగుతున్నది. రేపు సీతారాముల వారికి సహస్ర కలశాలతో అభిషేకం జరుగుతుంది. 68వ సంవత్సరం సందర్భంగా సహస్ర కలశాభిషేకం. ఎల్లుండి గోదాదేవి కళ్యాణం. 6వ తారీఖు నాడు సీతమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కలశాల అభిషేకము పూలతో అలంకారం జరుగుతుంది. రామాయణ యజ్ఞము 28వ తారీఖు నుంచి వాల్మీకి రామాయణం బాలాకాండ నుంచి
యుద్ధకాండపై పట్టాభిషేకం దాకా యుద్ధం జరుగుతుంది. ఈరోజు సుందరకాండ యజ్ఞం జరుగుతుంది. రేపు 7వ తారీఖు నాడు పూర్ణాహుతి జరుగుతుంది. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ పై సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణానికి దాత డాక్టర్ కత్తుల సాంబశివరావు హామీ ఇచ్చారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని శనివారం డాక్టర్ కత్తుల సాంబశివరావు సందర్శించి ఆశ్రమవాసులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు వగైరా వితరణ చేశారు. తన కుటుంబ సభ్యులతో మరియు తన భార్య ధనలక్ష్మితో సంప్రదించి శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ను తన ఖర్చులతో నిర్మించి వృద్ధుల సేవార్థం వితరణ చేయదలిచినట్లు తెలిపారు. తనకున్న సంపదలో కొంత భాగం ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం వల్ల తన కుటుంబ పెద్దలకు ఆత్మశాంతి కలుగుతుందని, వారి ఆశీస్సులు కూడా ఉంటాయని తెలిపారు. అనేక సంవత్సరాలుగా నిస్వార్థంగా వజ్రాల రామలింగాచారి వృద్ధులకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఎక్కువ మంది వృద్ధులకు సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. వృద్ధులను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నట్లు తెలిపారు. వాళ్ళ గురించి ఏదన్నా నా చేతనైంది మా భార్య, నేను, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామని ఆలోచించుకొని ఇలాంటివి వాళ్ళు తింటే సంతోషంగా ఉంటారు. అంటే నేను ఇచ్చిందే వాళ్ళకి సరిపోదు. అలాగే మంచి భావన, కొంచెమన్నా సహాయం చేసిన వాడిని అవుతామని చెప్పేసి మా ఫ్యామిలీ అందరూ కలిసి ఇలా చేయండి అని చెప్పి చేపిస్తుంటే నేను కూడా ముందుకు వచ్చేసేసి చేస్తున్నాను. మళ్ళీ మనసులో వచ్చింది, ఇవాళ ఇవి తీసుకొచ్చి ఇచ్చాము, వాళ్ళు సంతోషంగా ఉండాలని. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఒకప్పుడు నేను రామలింగాచారి గారు చెప్పినట్టు అది చూడండి, పైన వృద్ధులందరూ ఎక్కువ అవుతున్నారు, ఒక్కో రూమ్కి ముగ్గురు ఉన్నారు అని చెప్పి కొంచెం బాధ కలిగేటట్టు చెప్పారు. సరే చూద్దామని అనుకున్నాము, ఆలోచించుకుని మా భార్య నేను ఆలోచించుకొని చేద్దాము, ఎట్టి పరిస్థితుల్లో చేద్దాము, ఆయనే ఇస్తాడు, భగవంతుడే ఇస్తాడు మనకి, వాళ్ళకి మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఆ పైన ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరు వేపిస్తానని చెప్పేసి రామలింగేశ్వరి గారికి చెప్పాను. వేసవికాలంలో చేసి జూలై ఆగస్టుల కల్లా అయిపోయేటట్టుగా చేస్తానని అనుకుంటున్నాను. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గతంలో అనేక పర్యాయాలు నిత్యావసర సరుకులు వితరణ చేశారని, ఫస్ట్ ఫ్లోర్ కిటికీలు ఏర్పాటు చేసి వర్షం నుండి ఇబ్బందులు తొలగించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సహకరిస్తున్న ధర్మదాతలకు రామలింగాచారి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మదాతలు శ్రీమాన్ డాక్టర్ కత్తుల సాంబశివరావు గారు, వారి ధర్మపత్ని ధనలక్ష్మి గారు ఇద్దరు కూడా ఈ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈరోజు ధాన్యాన్ని, రైస్ బ్యాగ్స్ 4, కందిపప్పు, నిత్యావసర సరుకులు తీసుకొచ్చారు ఆశ్రమానికి. ఒక ప్రత్యేక ప్రేమతో మేము ఒకనొక దశలో కిటికీలు ఎన్ని ధర్మదాతల సహాయ సహకారాలతోనే జరిగింది. కిటికీలు లేవు, వర్షం జోరున కురుస్తుంది, పైన ఆడవాళ్ళందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మేము చేసేది లేక మా దగ్గర ఉన్నది ఏదో చేశాము, దాతలు కొంత ఇస్తా అన్నారు, ఆగారు, మంచి చెడు జరిగింది. కిటికీలు ఏర్పాటు చేశారు సాంబశివరావు. ఆ కల్పన ఆయన ఈరోజు ఇంకొక పెద్ద విశేషం చెప్పారు. లోపల ఒక మాట అన్నారు, నేను ఈ ఆశ్రమానికి ఇంకా చేయవలసి ఉన్నది అన్నారు. సరేనండి అన్నాం. ఒకనొక టైంలో నేను వస్తాను చెబుతా అన్నాను. ఇప్పుడు చూసి పైన ఫ్లోర్ నేనే ఇస్తాను, నాకు భగవంతుడు ఇచ్చాడు ఈ ఫ్లోర్ నా పైన, నేనంటేనన్నా మీ పేరు ఉంటుందండి ఎక్కడ అన్నా, అది మీ విషయం ఉంది, నేను మాత్రం చేయదలుచుకున్నానన్నా. అంటే దాతృత్వం లక్షల కోట్లు ఉండొచ్చు, అనేక పదవులు ఉండొచ్చు, కానీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా తన స్వగ్రామం నుండి కటవరంలో ఉంటూ తెనాలి ప్రాంత వాసులకి నేను చెయ్యాలి. అట్లా గోవులకి ఆహారం ఇస్తుంటారు. ఇప్పుడు గోశాల కూడా 4 గోవులు ఇస్తాను, మీరు ఏమైనా చూసుకోండి అంటే, సరే అది కూడా మేము పెడతామండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంగలగుదురు దాసకోటి ఆశ్రమంలో వైభవంగా శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవం.
వీడి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.